హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు బెస్. నేను మీ కిషోర్ సార్ని. అండ్ ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న బేసిక్ టాపిక్లో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ చేస్తున్నాము. ఈ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, సపోజ్ మనకి స్ట్రీమ్ అనేది ఇలా ఫ్లో అవుతుంది అనుకో, అంటే ప్రవాహం అనేది ఇలా వెళ్తుంది. ప్రవాహం అనేది ఇలా వెళ్తున్నప్పుడు నువ్వు పడవేసుకోవడం కనుక ఇక్కడ బయలుదేరావనుకో, ఇక్కడ కనుక బయలుదేరావనుకో, ఇప్పుడు లెటస్ సపోజ్ ఇక్కడ ఉన్న ఈ పడవ యొక్క వేగమేమో x కిలోమీటర్ పర్ అవర్ అనుకో, x కిలోమీటర్ పర్ అవర్. స్ట్రీమ్ స్పీడ్ ఏమో y కిలోమీటర్ పర్ అవర్ అనుకున్నాం అనుకో. ప్రవాహం అనేది ఎటైతే వెళ్తుందో పడవ కూడా అదే డైరెక్షన్ లో వెళ్తే అక్కడ ఉండే ఆ యొక్క వేగం అనేది ఏమవుతుందంటే ఇది x+y కిలోమీటర్ పర్ అవర్. అంటే పడవ కనుక ప్రవాహంతో పాటుగా వెళ్తే వచ్చేదాన్ని ఏమంటాం x+y కిలోమీటర్ పర్ అవర్. x+y కిలోమీటర్ పర్ అవర్. x+y కిలోమీటర్ పర్ అవర్. అలా కాకుండా నీకు ప్రవాహం అనేది ఇలా వెళ్తుంది అనుకోమా, ప్రవాహం అనేది ఇలా వెళ్తుంది. ఆ తర్వాత పడవ అనేది ఉంది. ఈ పడవ అనేది మనకి ఇక్కడ చేసుకుంటే మనం పడవ అనేది మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం ఇలా తీసుకెళ్ళామనుకో, పడవ అటువైపు వెళ్తుంది, ప్రవాహం ఇటువైపు వెళ్తున్నప్పుడు అప్పుడు అక్కడ ఉండే వేగం అనేది ఏమవుతుందంటే x-y కిలోమీటర్ పర్ అవర్. నేను చెప్తున్న పాయింట్ అంటే ప్రవాహంతో పాటుగా వెళ్తే పడవ వేగం x+y కిలోమీటర్ పర్ అవర్. ప్రవాహంతో పాటుగా పడవ వెళ్తే పడవ వేగము x+y కిలోమీటర్ పర్ అవర్. వ్యతిరేక దిశలో కనుక పడవ వెళ్తే దాని వేగము x-y కిలోమీటర్ పర్ అవర్. ప్రవాహంతో పాటుగా నీకు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఏమంటామంటే దీన్ని డౌన్ స్ట్రీమ్ అంటాము. ఏమంటాము? డౌన్ స్ట్రీమ్ అంటాము. దీన్ని ఏమంటామంటే అప్ స్ట్రీమ్ అంటాము. దీన్నేమన్నా డౌన్ స్ట్రీమ్ అంటాము, దీనేమో అప్ స్ట్రీమ్ అంటాము. ఇదేమన్నా ప్రవాహంతో పాటుగా వెళ్ళినట్టు, ఇదేమో అప్ డైరెక్షన్ అప్ స్ట్రీమ్ అనమాట. ప్రవాహానికి వ్యతిరేక దిశలో ప్రవాహంతో పాటుగా. ఈ రెండు పాయింట్స్ గుర్తుంటే మనం బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఈజీగా చాలా సింపుల్గా చేసేయచ్చమ్మా. కొద్దిగా చాలా జాగ్రత్తగా వినండి టాపిక్. నాకు తెలిసి ఈ టాపిక్ చాలా తేలికైన టాపిక్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ మధ్య ఉన్న రీసెంట్ ఎగ్జామ్లో మనకి ఇది బాగా వస్తుంది. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. నేను రాస్తాను చూడు. ఓకే, స్పీడ్ ఆఫ్ ఏ బోట్. Speed of a boat in still water is 30 km per hour. Speed of a boat in still water is 30 km per hour. ఆ తర్వాత నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ఎ స్ట్రీమ్ ఈజ్ 20 km per hour. Speed of a boat in still water is 30 km per hour. Speed of a stream is 20 km per hour. Find the speed of a boat. Find the speed of a boat. Find the speed of a boat downstream అన్నాడు. నేను ఇంగ్లీషు అని తెలుగు రెండు చెప్తాను. ఇక్కడ చూడు. నిలకడగా ఉన్న నీటిలో పడవ వేగము 30 km per hour. నిలకడగా ఉన్న నీటిలో పడవ వేగం 30 km per hour మరియు ప్రవాహ వేగం 20 km per hour అయినట్లయితే ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ డౌన్ స్ట్రీమ్ అంటే ప్రవాహంతో పాటుగా పడవ వేగం ఎంతో కావాలి. మీకు రెండే ముచ్చట్లు, ప్లస్ చేసే ముచ్చట ఒకటి, మైనస్ చేసే ముచ్చట ఒకటి. ప్లస్ ఎప్పుడు చేయాలంటే ఇది 30 km per hour, ఇది 20 km per hour అన్నా మనకి డౌన్ స్ట్రీమ్ అంటే ప్రవాహంతో పాటుగా అన్నప్పుడు డౌన్ స్ట్రీమ్ అని కానీ, ఎలాంగ్ ద స్ట్రీమ్ అని కానీ, లేదా విత్ ద స్ట్రీమ్ అని కానీ అన్నట్లయితే ప్రవాహంతో పాటుగా అన్నప్పుడు మనకి తెలుగులో అయితే ఒక పదం ఉంటుంది, ఇంగ్లీష్లో అయితే 3 పదాలు ఉంటాయి. డౌన్ స్ట్రీమ్ అని కానీ, ఎలాంగ్ ద స్ట్రీమ్ అని కానీ, విత్ ద స్ట్రీమ్ అని కానీ అన్నట్లయితే మనం ఏం చేస్తామని ఇక్కడ రెండు వాల్యూని కలిపేసాయి. ఒకటేమో 30 km per hour, ఇంకోటేమో 20 km per hour. 30 + 20 అంటే వాల్యూ ఈక్వల్స్ టు ఎంత? 50 కదా. సో ఈజ్ నథింగ్ బట్ ఎంత? వాల్యూ ఈక్వల్స్ టు 50 km per hour. 30 + 20 విలువ ఈక్వల్స్ ఎంత? 50 km per hour ఆన్సర్. ప్రవాహంతో పాటుగా అన్నప్పుడు ప్లస్ చేయాలి, వ్యతిరేక దిశ అన్నప్పుడు మైనస్ చేయాలి. ప్రవాహంతో పాటుగా అంటే ప్లస్ చేయాలి, వ్యతిరేక అంటే మైనస్ చేయాలి. సో ఇది 30 + 20 అంటే ఎంత? వాల్యూ ఈక్వల్స్ ఎంత? 50 కదా. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ ఎంత? 50 km/h.
ఓకే రైట్. ఇదే కొంచెం ఇక్కడ డౌన్ స్ట్రీమ్ అనకుండా, ఇదే కొంచెం ఇక్కడ డౌన్ స్ట్రీమ్ అనకుండా వాడే కనుక అప్ స్ట్రీమ్ అని మెన్షన్ చేశాడు అనుకో. అప్ స్ట్రీమ్ అని కనుక మెన్షన్ చేస్తే ఎలా చేయాలి? అప్ స్ట్రీమ్ అంటే అర్థం ఏంటి? వ్యతిరేక దిశనే కదా. సో నీకు వాడి అప్ స్ట్రీమ్ ని ఇచ్చేటప్పుడు ఇలా ఇస్తాడు. వాడు ఇస్తే అప్ స్ట్రీమ్ అని మెన్షన్ చేస్తాడు, లేదంటే ఎగనెస్ట్ ద స్ట్రీమ్ అన్న మెన్షన్ చేస్తాడు. అప్ స్ట్రీమ్ అన్న మెన్షన్ చేస్తాడు, ఎగనెస్ట్ ద స్ట్రీమ్ అంటాడు. అంటే ప్రవాహానికి వ్యతిరేక అని మెన్షన్ చేస్తాడు. వ్యతిరేక అన్నప్పుడు ఇక్కడున్న వాల్యూస్ ఎవరు ఉన్నారు? ఇది 30, ఇది 20. 30 - 20 అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత? 10 అండ్ ఇది నథింగ్ బట్ 10 km/h. 30లో 20 మైనస్ చేస్తే ఎంత? 10 కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 10 km/h. 10 km/h. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రవాహంతో పాటుగా అన్నప్పుడు ప్లస్ చేయాలి, వ్యతిరేక అన్నప్పుడు మైనస్ చేయాలి. ఒకవేళ ఇక్కడ నీకు ఇది 40 km/h, ఇదేమో 20 km/h అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అది 40 km/h, ఇదేమో 20 km/h అన్నాడు. ఒకటి 40 km/h, ఇంకోటి 20 km/h అన్నాడు. అప్పుడు ఎలా చేయాలి? అప్ స్ట్రీమ్ అంటే ఏం చేయాలంటే, అప్ స్ట్రీమ్ అంటే మన ఫార్ములా ఏంటంటే x - y. సో క్యాలిక్యులేషన్ ఇది ఏమంటే 40 - 20 ఇది నథింగ్ బట్ ఎంత? ఇది 20 km/h. వ్యతిరేక దిశ అంటే మైనస్ చేయాలి అంతే. x - y = 40 - 20, వాల్యూ ఈక్వల్స్ ఎంత? 20 km/h. ఇక్కడ అప్ స్ట్రీమ్ అనుకుంటా వాడు కనుక డౌన్ స్ట్రీమ్ అన్నాడు అనుకో. డౌన్ స్ట్రీమ్ అంటే ఏం చేస్తామంటే x + y చేస్తే x + y = 40 + 20 చేయాలా. ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత అంటే 60 km/h. ఇదేమో 20 km/h, ఇదేమో 60 km/h. 20 km/h, ఆ తర్వాత 60 km/h. ఓకే. ఇదేమో నిలకడగా ఉన్న నీటిలో, ఇదేమో ఇది నిలకడ ఉన్న నీటిలో పడ వేగం, ఇదేమో ప్రవాహ వేగము. డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ అన్నమాట. ఓకే రైట్. అండ్ రఫ్ చేస్తున్నాను. ఇలా ఇస్తుంది. ఇది మొదటి కాన్సెప్ట్. ఈ క్వశ్చన్ కొద్దిగా మార్చేద్దాము. అయితే నేనేమన్నా అంటే నువ్వు ఇలా అయినా చేయొచ్చు, లేదంటే సపోజ్ చూడు ఇక్కడ మనకి 3 arrows ఇలా తీసుకున్నాము. 3 arrows ఇలా తీసుకున్నాం. ఈ మధ్యలో ఉంది కదా, ఈ మధ్యలో ఉన్న దాన్ని ఏమంటామంటే వాటర్ యొక్క ఫ్లోలో మార్పులు అయినప్పుడు కాన్స్టెంట్స్ పైన అనమాట. దీన్ని ఏమంటామంటే ఎక్స్ పైన అంటే పడవ యొక్క వేగము. ఈ మధ్యలో ఉండేదేమో ప్రవాహ వేగము, ఇది కూడా ప్రవాహ వేగము. దీన్ని ఏమంటామంటే ఇది x + y అంటాము, దీన్ని ఏమంటాము x - y అంటాము. పైన ఉన్నదాన్ని x + y, కింద ఉన్నదాన్ని x - y అంటాము. ప్రవాహానికి ఇది వ్యతిరేక దిశ, ఇదేమో ప్రవాహంతో పాటుగా. ఇలా ఇది ప్రవాహంతో పాటుకి ఇది వ్యతిరేక దిశ, ఇలా తీసుకోవాలన్నమాట. ఈ పాయింట్ మనకు గుర్తుంటే ఆటోమేటిక్గా మనం ఏ లెగ్ అయినా సరే చేసేయచ్చు. ఇది గుర్తుండాలా? ఇది గుర్తుంటే కొద్దిగా మనము అందరికన్నా కొద్దిగా వెరైటీగా చేయొచ్చు. నీకు పడవ వేగం ఇచ్చాడు, ఐ మీన్ నిలకడగా ఉన్న నీటిలో పడవ వేగం 50 km/h ఇచ్చాడు. మరి ప్రవాహ వేగం 20 km/h ఇచ్చేసి 20 km/h ఇచ్చేసి ప్రవాహంతో పాటుగా పడవ వేగం అన్నాడు అనుకో. x + y చేయాలి. x + y అంటే 50 + 20 అంటే ఎంత? 70. x - y చేయాలనుకో 50 - 20 చేస్తే ఎంత? వాల్యూ ఈక్వల్స్ ఎంత? 30. ఇదేమో 50 + 20 70, ఇదేమో 50 - 20 30. ఆ పైకి వెళ్తే ప్లస్ చేయాలి, కిందకి వెళ్తే మైనస్ చేయాలి. గుర్తుపెట్టుకో, పైకి వెళ్తే ప్లస్ చేయాలి, కిందకి వెళ్తే మైనస్ చేయాలి. ఇదే క్వశ్చన్ కొద్దిగా మార్చిస్తాడు, అది కూడా మనం ఫినిష్ చేద్దాం. చూడు ఇక్కడ మనకి చూడు ఎలా ఇచ్చాడు అనుకో. స్పీడ్ ఆఫ్ ఏ బోట్ along the stream is 60 km/h. Next, speed of stream is equals to 10 km/h. అయితే speed of a boat against the stream
స్పీడ్ ఆఫ్ ఏ బోట్ అగెన్స్ట్ ద స్ట్రీమ్ అన్నాడు అనుకో, ఈ యొక్క వాల్యూ కావాలి. స్పీడ్ ఆఫ్ ఏ బోట్ along the stream is 60 km/h, స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ is 10 km/h, స్పీడ్ ఆఫ్ ఏ బోట్ అగెన్స్ట్ ద స్ట్రీమ్ is అది కావాలి. ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ అంటే ఇక్కడ చూడు, బేసిక్ పాయింట్ మనకి ఇక్కడ మనకి ఇలా అప్ ఒక యారో, స్ట్రైట్ ఒక యారో, ఆ తర్వాత కిందకు ఒక యారో, ఇలా మనం 3 యారో తీసుకున్నాం. స్పీడ్ ఆఫ్ ఏ బోట్ along the stream అంటే ప్రవాహంతో పాటుగా పడవ వేగం అన్నాం అనుకో, ప్రవాహంతో పాటుగా పడవ వేగం అంటే ఇదంతా ఇది 60 km/h. ప్రవాహంతో పాటుగా పడవ వేగం అంటే ఎంత 60 km/h. అయితే ఇది అంటే ప్రవాహంతో పాటుగా పడవ వేగం అంటే హైయెస్ట్ వాల్యూ ఎప్పుడు పైన ఉండాలి 60. ఇది ప్రవాహ వేగమే కదా, ఇంత ముందు నువ్వు బొమ్మలో ప్రవాహ వేగం అనేది ఎక్కడ ఉంటుంది, మధ్యలోనే ఉండేది మనకి, అంటే ఈ మధ్యలో ఉండేది ఎంత 10. సో ఇక్కడ నేనేమంటే 60లో నుంచి 10 మైనస్ చేసి ఈ వాల్యూ ఎంత 50 కదా, ఇది 50. ఇదేంటంటే నిలకడగా ఉన్న నీటిలో పడవ వేగము. 50 అనేది ఏంటంటే నిలకడగా ఉన్న నీటిలో పడవ వేగం, ఇది 50. ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఈ మధ్యలో ఉన్న గ్యాప్ కూడా 10 కదా, ఇది 50 మైనస్ 10 అన్నా మనకు ఈ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఎంత 40. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 40 km/h. అంటే ఇక్కడ ఉన్న పాయింట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. దీన్ని ఏమంటామంటే వ్యతిరేకిస్తూ పడవ వేగం అంటాము, ఇది నిలకడగా ఉన్న నీటిలో పడవ వేగం అంటాము. ఆ తర్వాత దీన్ని ఏమంటామంటే ప్రవాహంతో పాటుగా పడవ వేగం అంటాము. ఎలాంగ్ ద స్ట్రీము, అగెన్స్ట్ ద స్ట్రీము, ఇదేమన్నా ఇన్ స్టిల్ వాటర్ అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఎలాంగ్ ద స్ట్రీమ్ నేను ఇలా ఇచ్చాను 70 km/h ఇచ్చేసి, ఇదేమో 20 km/h. స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఎలాంగ్ ద స్ట్రీమ్ అన్నాం, అగెన్స్ట్ ద స్ట్రీమ్ అన్నాం అనుకో. ఇక నువ్వు తీసుకోవాల్సిన పాయింట్ కొంచెం చాలా జాగ్రత్త వినాం, ఇక్కడ మనకి కొద్దిగా జాగ్రత్త వినాం. సో ఇక్కడ మనకి ఈ 3 యారోస్ అనేది కరెక్ట్ గా తీసుకుంటే ఫిక్స్ అయిపోతుంది, నీకు ఆటోమేటిక్ పెరిగిపోతుంది. ఇక్కడ ఏంటంటే జాగ్రత్తగా ఇలా 3 యారోస్ మనం మెయింటైన్ చేయండి. ఇలా నువ్వు కనుక 3 యారోస్ ఇలా కనుక మెయింటైన్ చేసావనుకో, నేనేమంటే చూడు ఇక్కడ స్పీడ్ ఆఫ్ ఏ బోట్ along the stream అంటే ప్రవాహంతో పాటుగా పడవ వేగం అనేది ఎంత అంటే ఇది 70 km/h. ప్రవాహంతో పాటుగా పడవ వేగం ఎంత 70 km/h. స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ప్రవాహ వేగం అనేది ఎంత అంటే ఇది 20. ఈ మధ్యలో ఉండే గ్యాప్ 20, ఇది 70, ఇది 20 అన్నాం అనుకో, ఇది 70, ఇది 20 అన్నాం అనుకో, 70లోంచి 20 మైనస్ చేసి ఈ వాల్యూ ఎంత 50. ఆ తర్వాత ఈ మధ్యలో ఉండే గ్యాప్ కూడా ఎంత 20 కదా, ఇది 50లోంచి 20 మైనస్ చేసి ఈ వాల్యూ ఎంత ఇది 30. సో నేను చెప్తున్న పాయింట్ చూడు, వ్యతిరేకిలో పడవ వేగం 30, వ్యతిరేకిలో పడవ వేగం ఎంత 30, ప్రవాహంతో పాటుగా పడవ వేగం ఎంత 70, నిలకడగా ఉన్న నీటిలో పడవ వేగం ఎంత 50. 70 ఇది 50 ఇది 30 అనమాట ఇలా. సో మళ్ళీ మరోసారి చెప్పి దీని ఏమంటాము వ్యతిరేక దిశలోని పడవ వేగము, ఇది నిలకడగా ఉన్న నీటిలో పడవ వేగం, ఇదేమన్నా ప్రవాహంతో పాటుగా పడవ వేగం 70, 50 అండ్ 30. ఇలా మనం ఏ క్వశ్చన్ అయినా సరే మనం చేయొచ్చు. ఈ యొక్క 3 యారోస్ లో మనం ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు. సపోజ్ ఇలా ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్, ఇది అగెన్స్ట్ ద స్ట్రీమ్ ఇచ్చేసి ఒక 40 ఇచ్చాడు. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ వచ్చేసి 10 km/h ఉన్నాడు. వాట్ ఇస్ స్పీడ్ ఆఫ్ ఏ బోట్ along the stream అన్నాడు అనుకో, ఇది వాడు ఇచ్చాడు. ఏమనంటే వ్యతిరేకలో పడవ వేగం 40 km/h, వ్యతిరేకలో పడవ వేగం 40 km/h. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే ప్రవాహ వేగం వచ్చి 10 km/h అయితే వాట్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ along the stream అనేది కావాలా. సో నువ్వు ఇలా కానీ ఈ 3 డైరెక్షన్స్ లో మూవ్ అవ్వాలి, ఇలా 3 డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి. స్పీడ్ ఆఫ్ ఏ బోట్ అగెన్స్ట్ ద స్ట్రీమ్ అన్నాడు కదా, అంటే వ్యతిరేకలో పడవ వేగం అంటే ఎంత ఇది 40, స్ట్రీమ్ స్పీడ్ ఎంత 10 ఇచ్చాడు. నువ్వు చూడు జాగ్రత్తగా, ఇది 40 ఇది 10 అయినప్పుడు పైకి వెళ్ళేటప్పుడు ఈ వాల్యూ పెరుగుతుంది. ఇది 40 ఇది 10 అంటే ఇది ఎంత అవుతుంది మనకి, ఇది 50 అవుతుంది. ఈ మధ్యలో ఉండే గ్యాప్ కూడా 10 కదా, మరి చెప్పు 50కి 10 కలిపితే ఈ వాల్యూ ఎంత 60. ఇలా ఇక్కడ చెప్పిన పాయింట్ లో ప్రవాహంతో పాటుగా పడవ వేగం 60, నిలకడ నీటిలో పడవ వేగం 50, అలానే నెక్స్ట్ వ్యతిరేక పడవ వేగం ఎంత 40, ఇది 40 ఇది 50 ఇది 60, 40 50 60 అన్నమాట. 40 50 అండ్ 60, 40 50 60. ఇలా నువ్వు ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు అనమాట. మనకి ఆ 3 యారోస్ తెలుసుకుంటే చాలు. ఇక్కడ నేను చెప్తున్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకో, నీకు మరోసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా ఉన్న ఈ కాన్సెప్ట్ లో ఈ కింద ఉండేది ఏంటంటే x మైనస్ y, ఇదేమో x, ఇదేమో x ప్లస్ y, ఈ మధ్యలో ఉండేది y, ఇక్కడ కూడా ఇది y. నీకు ఈ డయాగ్రామ్ టార్గెట్ అయి ఉండాలి. ఈ డయాగ్రామ్ తెలిస్తే ఆటోమేటిక్ కొద్దిగా మనం ఏంటంటే ప్లస్ మైనస్ క్యాలిక్యులేషన్స్ లేకుండా మనం ఈజీగా సింపుల్ గా చేసేయచ్చు.
ఇది x మైనస్ వై, ఇది x, ఇది x ప్లస్ వై. ఈ మధ్యలో ఉండేది ఏంటంటే ప్రవాహ వేగం అన్నమాట. ఓకే రైట్. ఇప్పుడు చూడు ఇక్కడ మనం గమనిస్తే ఈ x ప్లస్ వై, x మైనస్ వైకి ఏం చేస్తే ఇక్కడ కింద x వస్తుంది, ఈ రెండు కలిపామనుకో, ఈ రెండు ఇక్కడ దీన్ని కలిపామనుకో, అప్పుడేమవుతాం, ఇది x ప్లస్ వై ప్లస్ x మైనస్ వై, ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ చేస్తే 2x, యావరేజ్ చేస్తే బై 2 అంటే ఎంత వస్తుంది, x వస్తుంది. ఎప్పుడైనా ఇక్కడ ఉన్న ఈ యొక్క x వాల్యూ కావాలంటే ఇక్కడున్న సమీకరణం రెండింటిని ఏం చేయాలి, ప్లస్ చేయాలి. 2 ప్లస్ చేసి బై 2 చేస్తామనుకో x వస్తుంది, 2 ప్లస్ చేసి బై 2 చేస్తే x వస్తుంది, 2 మైనస్ చేసి బై 2 చేస్తే y వస్తుంది. ఓకే గుర్తుపెట్టుకోండి, ప్లస్ చేసి బై 2 చేస్తే x వస్తుంది, మైనస్ చేసి బై 2 చేస్తే y వస్తుంది అన్నమాట. ప్లస్ చేసి బై 2 చేస్తే x వస్తుంది, మైనస్ చేసి బై 2 చేస్తే y వస్తుంది. అండ్ నెక్స్ట్ రాస్తున్నాను చూడు, ఇక్కడ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, స్పీడ్ ఆఫ్ ఏ బోట్ along the stream. Speed of a boat along the stream. Speed of a boat along the stream is 60 km per hour. Next, speed of a boat against the stream is 40 km per hour. 40 km per hour. అయితే వాడు అడిగిన ఏంటంటే ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్ కావాలి. స్పీడ్ ఆఫ్ ఎ బోట్ along the stream is 60 km per hour. Speed of a boat against the stream is 40 km per hour. Speed of a boat in still water. తెలుగులో కూడా చెప్తాను. ప్రవాహంతో పాటుగా ఉన్నప్పుడు పడవ వేగం 60 km per hour, వ్యతిరేకంలో పడవ వేగం 40 km per hour. అయితే నిలకడగా ఉన్న నీటిలో పడవ వేగం అనేది ఎంత అనేది కావాలా. నిలకడగా ఉన్న నీటిలో పడవ వేగం అనేది ఎంత. చూడు ఇక్కడ మనకి డైరెక్షన్స్ ఇలా తీసుకోవాలి, 3 డైరెక్షన్స్ ఇలా తీసుకోవాలి. ఓకే, ప్రవాహంతో పాటుగా పడవ వేగం అనేది ఎంత, 60. వ్యతిరేకంలో పడవ వేగం అంటే ఇక్కడ రాయాలి. ఇంతకుముందు బొమ్మ చెప్పాను కదా, అది ప్రవాహంతో పాటుగా అంటే ఇది 60, వ్యతిరేకిస్ అంటే ఇది. వాడేమన్నా బోట్ స్పీడ్, నిలకడగా ఉన్న బోట్ స్పీడ్ అంటే x వాల్యూ y వాల్యూ. x వాల్యూ అన్నప్పుడు ఇక్కడ 60ని 40ని యాడ్ చేసి బయట చేయాలి. గుర్తుపెట్టుకో, 60ని 40ని ఏం చేయాలి, యాడ్ చేసి బయట చేయాలి. సో 60 + 40 అంటే ఎంత, 100. 100లో సైన్ ఎంత అమ్మా, 50. సో ఆన్సర్ సింపుల్ గా ఎంత, 50. ఎక్కడ కూడా x అని కానీ y అని కానీ అనుకోకుండా మనం డైరెక్ట్ చెప్తాము. నీకు బోట్ స్పీడ్ కావాలంటే ఈ రెండింటిని ప్లస్ చేసి బయట చేయాలా. స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే మైనస్ చేసి బయట చేయాలా. సపోజ్ స్పీడ్ ఆఫ్ ఎ బోట్ along the stream is కావాలనుకో, along the stream is 100 km per hour. 100 km per hour. Speed of a boat against the stream is 40 km per hour. Find the speed of a boat in still water. ప్రవాహంతో పాటుగా పడే వేగము, నిలకడగా ఉన్న నీటిలో పడే వేగము, ఇది వ్యతిరేకంలో పడే వేగము. ఇది వచ్చేసి 100 km per hour, ఇదేమో 40 km per hour. అయితే ఈ వాల్యూ అనేది ఎంతో కావాలి, ఈ స్పేస్ ఎంతో కావాలి. ఈ విలువ రావాలంటే ఇక్కడ మనం ఏం చెప్పాము, ఇక్కడ 100ని 40ని ఏం చేయాలా, ప్లస్ చేసి బై 2 చేయమన్నాను. 100/40 అంటే ఎంత, 140. 140లో సగం ఎంత, ఇది 70. సో కాబట్టి ఆన్సర్ సింపుల్ గా ఎంత, 70 km per hour. 100 + 100 అంటే 140. 140లో సగం ఎంత, 70. 70 మన ఆన్సర్ అన్నమాట. 70 is our answer. సపోజ్ ఇక్కడ 100 ఇవ్వకుండా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది 120 ఇచ్చాము, ఇది ఒక 60 ఇచ్చాము అనుకోమా, ఇది 120, ఆ తర్వాత ఇది ఒక 60 అన్నాం అనుకో, ఇది 120, ఇది 60 అన్నాం అనుకో, 120 and 60 అన్నాం అనుకో. సో ఇదేమో 120 km per hour, ఇదేమో 60 km per hour. ఇది 120 km per hour, ఇది 60 km per hour, రైట్. అంటే ఇది 120, ఇది 60 అన్నాం అనుకో. ఇక్కడ వాల్యూ కావాలంటే ఏం చెప్పాలి నీకు, ఈ రెండింటిని ప్లస్ చేసి బయట చేయమని. కరెక్టే కదా. 120 + 60 అంటే ఎంత, 180. 180లో సగం ఎంత అంటే 90. సో కాబట్టి ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత, 90 km per hour. సో నేను చెప్తున్న పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. ప్రవాహంతో పాటుగా వెళ్తే పడవ వేగాన్ని ప్లస్ చేయాలి.
విత్ రిజల్ట్ వెళ్తే పడవేగానే మైనస్ చేయాలి. ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కున్నప్పుడు ఈ కాన్సెప్ట్ లో ప్లస్ చేసి బై 2 చేస్తే వచ్చేది ఎక్స్ వాల్యూ, మైనస్ చేసి బై 2 చేస్తే వచ్చేది వై వాల్యూ. ఓకే రైట్, అర్థం చేస్తున్నా దీన్ని? ఆ తర్వాత నెక్స్ట్ మోడల్ కాన్సెప్ట్ చేద్దామా. సపోజ్ దిస్ ఇస్ ద క్వశ్చన్. Speed of a boat in still water is speed of a boat in a still water is 30 km/h. Speed of a boat in still water is 30 km/h. Next, speed of a stream is 20 km/h. Speed of a stream is 20 km/h. A boat starts from a fixed point reached its destination and reached its destination and then returns. It takes 16 hours in all. It takes 16 hours in all. 16 hours in all. What is the distance between starting point and ending point? What is the distance between starting point and ending point? ఇదే నా క్వశ్చన్. ఇప్పుడు వాడు ఏమన్నా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కొంచెం జాగ్రత్తగా వినండి. నిలకడగా ఉన్న నీటిలో పడవ వేగం 30 km/h మరియు ప్రవాహ వేగం 20 km/h. ప్రవాహంతో పాటుగా వెళ్తే ఏం చేయాలంటే 30 + 20 చేయాలి. అంటే ఇది వచ్చేసి ఎంత అవుతుందంటే 30 + 20 అంటే 50 అవుతుంది. ఇటువైపు నుంచి ఇది వచ్చేటప్పుడు 30 - 20 అన్న మనకి ఎంత అవుతుంది? 10 km. ఒకటేమో 30 + 20 50, ఇదేమో 30 - 20 అంటే ఎంత? 10. వెళ్ళేటప్పుడు 50 km/h, వచ్చేటప్పుడు 10 km/hతో వచ్చేస్తుంది. 50 km/h and 10 km. సో ఇక్కడ ఉన్న డిస్టెన్స్ లెటర్ సపోజ్ నువ్వు డి అనుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ డిని అది వెళ్ళేటప్పుడు 50తో కవర్ చేస్తుంది. d/50 ఈక్వల్స్ ఇది ఏమనుకుందామంటే t1 అనుకో. ఆ తర్వాత d/10 ఈక్వల్స్ ఎంత అంటే ఇది t2. ఇప్పుడు ఈ రెండింటి నుంచి నీకేమవుతుందంటే ఇది t1 + t2 ఈక్వల్స్ ఎంత? ఇది d/50 ప్లస్ ఇది ఎంత? d/10. వెళ్ళి రావడానికి మొత్తం పట్టిన టైం ఎంత అంటే 16 hours. ఇది 50కి 10 కలిసి ఏమంత 50. 50లో 1 టైం 1 × d అంటే ఎంత? d ప్లస్ 10 50లో 5 టైమ్స్ పోతే 5 × d అంటే ఎంత? 5. ఈ క్యాలిక్యులేషన్ ఇది ఎంత అవుతుందంటే 16 ఈక్వల్స్ ఎంత అంటే ఇది 60/50. ఇది క్యాలిక్యులేషన్ ఎంత అంటే ఇది 800/6 అవుతుంది. ఇది మన ఆన్సర్. 800/6 800/66 చేయాలా? 800/6 చేస్తే వచ్చేది మన ఆన్సర్ అన్నమాట. 800/6. ఇక్కడ 50 ఎలా వచ్చిందంటే మనం వెళ్ళేటప్పుడు పడవ వేగం అంటే 30 + 20 50 అన్నట్టు, వచ్చేటప్పుడు పడవ వేగం అంటే 30 - 20 10 అన్నట్టు. d/50 ఈక్వల్స్ t1, d/10 ఈక్వల్స్ t2. t1 + t2 ఈక్వల్ d/50 + d/10. క్యాల్కులేట్ చేస్తే 16 ఈక్వల్ d + 5d/15. 6d/50 అంటే 800/6 చేయాలి. ఆ వచ్చేది మన ఆన్సర్ అన్నమాట. రైట్. లేదంటే ఒక చిన్న ఫార్ములా ప్రకారం మనం చేద్దాం. ఇది కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ప్రకారమే. మీరు కొద్దిగా బేసిక్స్ లో చేసే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి నేను ఒక ఫార్ములా లాగా క్రియేట్ చేసి నేను చెప్తున్నాను. ఆ ఫార్ములాని ఖచ్చితంగా కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఆటోమేటిక్గా మనకి ఈజీగా చేసేయచ్చు. ఓకే రైట్.
ఇదే 50 కిలోమీటర్ ఇది 10 కిలోమీటర్ వరకు కదా మనకి ఉన్న ఫార్మ్ ఏంటంటే ఇది ఇలా టైమ్ అండ్ డిస్టెన్స్ లో చెప్పాం ఇది a ఇంటూ b బై a ప్లస్ b ఇంటూ t a ఇంటూ b బై a ప్లస్ b ఇంటూ t a ఇంటూ b అంటే అర్థమేంటి 50 ఇంటూ 10 a ప్లస్ b అంటే అర్థమేంటి 50 ప్లస్ 10 60 ఇంటూ ఎన్ని అవర్స్ అన్నాడు 16 అవర్స్ 50 into 10 divided by 50 plus 10 60 into 16 hours. ఈ క్యాల్కులేషన్ చేస్తే ఎంత ఇది 0 అంటే 0 క్యాన్సిల్ 16 5 80 పక్కన 0 సో కాబట్టి ఈ వాల్యూ అనేది ఎంత అవుతుంది మనకి 800 divided by 6 800 divided by 6 అన్నమాట మన ఫార్ములా ఏంటంటే ఇది AB by A plus B into T 50 into 10 by 50 plus 10 60 into 16 hours 800 divided by 6 is our answer. ఇది ఫార్ములా ఇలా గుర్తుపెట్టుకోండి అంటే మనం రేషియోని ఉల్టా చేసుకోవచ్చు చేయొచ్చు బట్ నేను ఏమంటే ఫస్ట్ బేసిక్స్ ఉన్నప్పుడు మనం ఇలా కానీ ఈ ఫార్ములా బేస్డ్ కానీ మనకి ఇంతకుముందు చెప్పిన ప్రొసీజర్ ఓరియంటేషన్ లో కానీ ఏదైనా చేయండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడ ఇక్కడ మనకి ఇది రఫ్ చేస్తున్నాను లేకపోతే ఇది 50 ఇచ్చాము ఇక్కడ 10 ఇచ్చాము మనకు సేమ్ క్వశ్చన్ సార్ కొద్దిగా మనకు మళ్ళీ రాయడానికి ఇబ్బంది కాబట్టి నేను చెప్తాను చూడు స్పీడ్ ఆఫ్ ఎ బోట్ is still what 50 km/h speed of a stream is 10 km/h a boat starts from a fixed point and reaches its destination and then returns it takes for example it takes 10 hours now find the distance between starting point and ending point అన్నాము find the distance between starting point and ending point ఇప్పుడు కూడా ఏంటంటే నేను ఏమనంటే ఇప్పుడు a అంటే మీనింగ్ తెలుసుకో a అంటే x plus y 50 plus 10 60 b అంటే x minus y 50 minus 10 x minus y అంటే ఎంత 40 నేను కేవలం ఫార్ములా ప్రకారం మాత్రమే చెప్తాను ఇక్కడ నీకున్న ఫార్ములా ఏంటి మన ఫార్ములా ఇది a into b by a plus b into t సింపుల్ గా a వాల్యూ అంటే ఎంత 60 b వాల్యూ అంటే ఎంత 40 60 into 40 by 60 plus 40 అంటే ఎంత 100 మొత్తం ఎన్ని అవర్స్ పట్టింది 10 అవర్స్ పట్టింది 60 into 40 by 60 plus 40 100 into 10 100 into 10 100 into 10 సో ఇక్కడ జీరోస్ అండ్ జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 2 zeros క్యాన్సిల్ అయిపోతే వాల్యూ ఈక్వల్స్ ఎంత మనకి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 240 కిలోమీటర్స్ అనేది మన ఆన్సర్ అన్నమాట ఓకే సో కాబట్టి a into b by a plus b into t a into b by a plus b into t ఇది మన ఫార్ములా నీకు ఏది ఇచ్చినా సరే డిస్టెన్స్ డెస్టినేషన్ కనుక్కోండి ఈ ఫార్ములా ప్రకారమైనా చేయాలి లేదా మనకి ఫస్ట్ ప్రొసీజర్ ప్రకారమైనా చేయాలి సో ఇది మన పాయింట్ ఇక దీని తర్వాత ఉండే కాన్సెప్ట్ మనకి బోర్డ్స్ ఆఫ్ స్ట్రీమ్స్ లో లాస్ట్ కాన్సెప్ట్ బోర్డ్స్ ఆఫ్ స్ట్రీమ్స్ లో లాస్ట్ కాన్సెప్ట్ చూడండి లాస్ట్ కాన్సెప్ట్ ఓకే ఇలా ఇచ్చాడు స్పీడ్ ఆఫ్ ఏ బోట్ along the stream is 3 times of speed of a boat against the stream. Speed of a boat along the stream is 3 times of speed of a boat against the stream. Against the stream. And speed of stream is 20 km/h అయితే స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అనేది ఎంత అనేది కావాలి ఇది మన క్వశ్చన్ వాడు చెప్తున్న పాయింట్ చూడండి స్పీడ్ ఆఫ్ ఎ బోట్ along the stream is 3 times of the speed of a boat against the stream
స్పీడ్ ఆఫ్ ఎ స్ట్రీమ్ 20 km/h, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్. నేనేమన్నా చూడు, ప్రవాహంతో పాటుగా పడవ వేగం అనేది వ్యతిరేకంలో పడవ వేగానికి 3 రెట్లు, వ్యతిరేకంలో పడవ వేగానికి 3 రెట్లు, వ్యతిరేకంలో పడవ వేగానికి 3 రెట్లు. మరి ప్రవాహ వేగం 20 km/h అయినట్లయితే నిలకడగా ఉన్న నీటిలో పడవ వేగం అనేది ఎంత అనేది క్వశ్చన్. ఓకే, ఇదే అంటే మళ్ళీ చెప్తాడు, ప్రవాహంతో పాటుగా పడవ వేగం అనేది వ్యతిరేకంలో పడవ వేగానికి 3 రెట్లు, వ్యతిరేక దిశలో పడవ వేగానికి 3 రెట్లు. మరి ప్రవాహ వేగం 20 km/h అనేది పడవ వేగం అనేది ఎంతో కావాలి. ఇక్కడ నాకు క్వశ్చన్ ఇది. ఇక ముందు ప్రొసీజర్ చూడండి. స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఎలాంగ్ ద స్ట్రీమ్ అని అడగప్పుడు ఏమంటే x + y = 3 times of x minus y. x plus y = 3 times of x minus y అన్న మనకు ఇది క్యాలిక్యులేషన్ చేయండి. ఇది x plus y = ఎంత అవుతుంది? ఇది 3x minus 3y. మైనస్ 3y వచ్చేప్పటికి ఇది ఏమవుతుంది? 4y. ఇక్కడ వచ్చేప్పటికి ఇది ఎంత? 2x. 4y = 2x అన్నా మనకి అప్పుడు x = ఎంత? 2y. x = 2y అంటే x = 2 into ఇక్కడ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అన్నాడు కదా, చూడండి కదా, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఇది ఎంత అన్నాడు? 20 అన్నాడు కదా. అంటే ప్రవాహ వేగం అనేది 20 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ x = 2 into 20 చేయాలి. 2 into 20 చేస్తే మనకు ఆన్సర్ ఏంటంటే ఎంత? 40 కదా. 2 into 20 ఈ వాల్యూ ఎంత? 40 km/h. వాడు చెప్పిన పాయింట్ చూడు, ప్రవాహంతో పాటుగా పడవ వేగం వ్యతిరేకంలో పడవ వేగానికి 3 రెట్లు అన్నాడు కాబట్టి ఇది x + y = 3 × x, 3x - 3y. -3 అవతలకి వెళ్తే -3y + y అంటే 4y = 2x. x = 2 అయితే x = 2 × 20 అంటే వాల్యూ ఎంత? 40. 40 అనేది మనకి సింపుల్ గా ఆటోమేటిక్ ఆన్సర్. ఓకే రైట్. వచ్చేస్తున్నా. ఒకవేళ అలా కాకుండా మనం చేయాలంటే చూడు, నీకు 3 times అంటే రేషియో 3:1 కదా. 3 times అంటే రేషియో ఎంత? 3:1. x వాల్యూ కావాలంటే ఈ రెండు ప్లస్ చేసి ఇక్కడ రాయనమ్మా, y వాల్యూ కావాలంటే మైనస్ చేసి రాయనా. సో x వాల్యూ కావాలంటే ప్లస్ చేయాలంటే 3 + 1 అంటే ఎంత? 4. y వాల్యూ కావాలంటే 3 - 1 అంటే ఎంత? 2. ప్లస్ చేస్తే 4, మైనస్ చేస్తే 2. వాడు స్పీడ్ ఆఫ్ ఎ స్ట్రీమ్ ఇచ్చాడు అంటే 2 parts ఇచ్చాడు. అంటే 2 parts ఎంత? సింపుల్ గా 20 ఇచ్చాడు. 4 parts కి ఎంత అనేది క్వశ్చన్ అన్నమాట. 2 parts కి 20 అంటే 4 parts కి ఎంత కావాలి? 2 పక్కన 0 పెడితే 20 కాబట్టి 4 పక్కన 0 పెడితే ఎంత? వాల్యూ ఈక్వల్స్ ఎంత? 40. సో కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఎంత? 40. ఐ మీన్ 40 km/h. 40 km/h. 2 భాగాలు 20 అయితే 4 భాగాలకి ఎంత? 40 అయితే 2 parts 20 అయితే 4 parts కి ఎంత? 40. 40 ఇస్ ఆన్సర్. సో ఇది మనకి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ 3 times అంటే కదా 3:1 అని రాశాను. 3 + 1 చేస్తే x స్పీడ్, 3 - 1 చేస్తే 2 అనేది y స్పీడ్ అన్నమాట. ఇక్కడ 3/2 అని ఇచ్చాడు అనుకోమా. ఇక్కడ 3/2 ఇచ్చాడు, 3/2 ఇచ్చేసారు. స్పీడ్ ఆఫ్ ఎ స్ట్రీమ్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ ఆఫ్ ఎ స్ట్రీమ్ ఈజ్ 10 km/h. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఇస్ 10 km/h. వాడు ఇచ్చేటప్పుడు ఏమని మెన్షన్ చేస్తే 3/2 టైమ్స్ అన్నాడు కదా. 3/2 టైమ్స్ అంటే మీనింగ్ ఏంటిది? 3:2. ఇటువైపు తీసుకురావాలి. 3 + 2 చేస్తే ఎంత? 1. తర్వాత 3 - 2 చేస్తే ఎంత? 1. పడవ వేగం అంటే ఏమేమో ప్లస్ చేయాలా, ప్రవాహ వేగం అంటే మైనస్ చేయాలా. 3 + 2 అంటే 5, 3 - 2 చేస్తే 1. అయితే ఇక్కడ వాడు ఇచ్చిన వాల్యూ అనేది ఎంత? 10 km/h అయితే అంటే 1 part ఇచ్చాడు వాడు. 1 part = ఎంత? 10 అయితే 5 parts = కావాలి. అంటే ఆన్సర్ ఎంత? 50 km/h. ఒక భాగాన్ని 10 అయినప్పుడు 5 భాగాలకి ఎంత అంటే 50 km/h. వాడు ఏదైనా మరి ప్లస్ చేస్తే వచ్చేది x వాల్యూ, మైనస్ చేస్తే వచ్చేది y వాల్యూ అన్నమాట. ఇక్కడ 3/2 కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడు, ఇక్కడ మనకి ఇక్కడ 3/2 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 5/2 ఇచ్చాడు. 5/2 ఇచ్చాడమ్మా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 12 km/h అనేది ఇచ్చాడు. వాట్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ అన్నాడు అనుకో. మరి చూడు, ఇక్కడ ఇది 5 + 2 అంటే ఎంత? ఇక్కడ సపోజ్ ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ రేషియో రాయాలా. 5:2 అనేది రేషియో రాయండి. 5:2 అనేది ఇక్కడ రేషియో రాయండి. రేషియో రాసి 5 + 2 చేస్తే ఎంత? 7. సింపుల్ షార్ట్ కట్ అన్నమాట. 5 + 2 చేస్తే 7, 5 - 2 చేస్తే ఎంత? 3.
ఇది 7 భాగాలు, ఇది 3 భాగాలు, ఇది 7 పార్ట్స్. ఆ తర్వాత ఇదేమో 3 పార్ట్స్. 5 + 2 చేస్తే 7, 5 - 2 చేస్తే 3. స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అంటే ప్రవాహ వేగం 12 ఇచ్చారు కదా, అంటే వాడి ఉద్దేశం ప్రకారం ఏంటంటే 3 భాగాలకి 12 అయితే 7 భాగాలకు ఎంతో కావాలి. 3 × 4 = 12 కాబట్టి 7 × 4 చేయండి. 7 × 4 ఎంత అంటే 28. సో ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఏంటంటే 28 కిలోమీటర్ పర్ అవర్. 28 కిలోమీటర్ పర్ అవర్ ఇది మన ఆన్సర్ అనమాట. 28 కిలోమీటర్ పర్ అవర్. ఇది మొత్తం టాపిక్ బోర్డ్స్ స్ట్రీమ్స్. నెక్స్ట్ మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ బేసిక్స్ బాగా ఏంటంటే ఈ బేసిక్స్ బాగా వస్తేనే మన ఓల్డ్ ఆర్ఎస్ న్యూ ఆర్ఎస్ బుక్ అనేది మనం బాగా చదవగలం. మీ అందరికి అర్థమైంది అనుకున్నాను సార్. రైట్ సార్, థ్యాంక్ యూ.